సంవత్సరముల పిల్లవాడిగా ఉండగానే ఆతురత సన్యాసం, అది శాస్త్రీయ సన్యాసం కాదు. నదిలో నిలబడి మొసలి కాలు పట్టుకుందని నేను సన్యసించాను అన్నారు. ఇప్పుడు శాస్త్రీయ సన్యాసం ఇవ్వాలి. పుట్టినవాడు సాక్షాత్ పరమేశ్వరుడు, పరమేశ్వరుడే భూమి మీద తిరుగుతున్నాడు. ఆయనకి ఆశ్రమం ఇచ్చి ఆయనకి గురువుగా నిలబడగలిగినటువంటి మహాపురుషుడు ఒకడు ముందే వచ్చి ఉండాలి. అక్కడికి శంకరాచార్యులు వారు వెళ్ళాలి. వెళ్ళి ఆయన కూడా గురువుగారి పేరు గుర్తొచ్చినప్పుడల్లా చెప్పుకుంటూ ఉండాలి. అలా చెప్పుకున్నారనుకోండి, అప్పుడు మనకి కూడా అలవాటు అవుతుంది. మీరు చూడండి, లోకంలో ఏది మీ మనస్సుకి ఎప్పుడు అసహ్యం వేస్తుంది? గురువుగారి బోధ మీ మనసుని పట్టేసింది అనుకోండి, మీ మనసుని పట్టేస్తే అవతలవాడు ఏదో చెయ్యకూడని పనిచేసి ఉండకూడని మార్గంలో ఉన్నాడు అనుకోండి, ఇలా ఎలా ఉన్నాడరా, గురువుగారి మాటలు తలుచుకుందాం, గురువుగారి యొక్క పేరు తలుచుకుందాం, గురువుగారి పేరు తలుచుకుని గురువుగారు చెప్పిన మాటలు స్మరించుకుని మనం ఇలాంటి మార్గంలో ఉండకుండా, అది బుర్రకి ఎక్కకుండా మనం చూసుకుందాం అనుకుంటాం కాదు. శంకరులు కూడా చూడండి, కాశీలో డుక్రుంకరణి వ్యాకరణ సూత్రాలు చెప్తున్న బ్రాహ్మణుణ్ణి చూసి భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అన్నారు. మనసులో పైకి భజ గోవిందం గోవిందం విష్ణునామం చెయ్యండి. విష్ణునామ ప్రచారం చేసిన మహాపురుషుడు శంకరాచార్యుల వారు అసలు గోవిందా గోవిందా అని మనం ఇవాళ అంటున్నామంటే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అని లోకానికి బోధ చేసిన వారు శంకర భగవత్పాదులే. కాబట్టి అటువంటి శంకర భగవత్పాదులు ఆంతరముగా చెప్పినటువంటి రహస్యం గురువు గారిని తలుచుకో, గోవింద భగవత్పాదులు గోవింద భగవత్పాదులు గోవింద భగవత్పాదులు అంటే గురువు గారిని తలుచుకో, గురువు గారిని తలుచుకో, గురువు గారిని తలుచుకో. నీ మనసు మీద ఇటువంటి చెడు ప్రభావం ఉండకుండా ఉండాలంటే అంత గొప్ప గురు పరంపరలోకి రావాలి. ఇప్పుడు ముందటువంటి పరంపర వచ్చి ఉంటే అందులోకి శంకరాచార్యుల వారు పెడతారు. ఇప్పుడు లేకపోతే మనకు ఆదర్శం ఎలా కుదురుతుంది? శంకరాచార్యుల వారికే గురువు లేడండి, నాకు మాత్రం లేకపోతే వచ్చిన నష్టం ఏమిటంటాం? గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువు లేని విద్య గుడ్డి విద్య. గురువు గారి పేరు చెప్పేటప్పటికి పడిపోవాలి కింద. గురువు గారి పేరు చెప్తే నమస్కారం చెయ్యాలి. అంతటి గురుభక్తి కలగాలి అంటే శంకరాచార్యుల వారు కూడా అంత గురుభక్తిని లోకానికి ప్రచారం చెయ్యాలి. అంతటి మహాపురుషుడు ఒకడు వచ్చి ఉండాలి అంతకు ముందే. లేకపోతే శంకరాచార్యుల వారు ఎక్కడి నుంచి తీసుకుంటారు స్వీకారం, ఆశ్రమ స్వీకారం? అందుకే చూడండి, మనం శంకరుల గురించి ఎక్కడ చెప్పినా ఎప్పుడు చెప్పినా ఒక మాట చెప్తాం. నారాయణం పద్మభువం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం శుకం గౌడపాదం మహాంతం గోవీంద్ర యోగీంద్ర మతాస్య శిష్యం అంటాం. శంకరాచార్యుల వారి యొక్క గురు పరంపర చెప్పేటప్పుడు ఈ శ్లోకం చెప్తాం. కంచి విడితే కామాక్షి అమ్మవారి దేవాలయంలో ఉన్నటువంటి శంకరాచార్య స్వామి వారి దేవస్థానంలో పైన ఈ మూర్తులని గురు పరంపర అంతా వరుస క్రమంలో ఉంటుంది. ఇదే ఇంకొకలా కూడా అంటారు. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అంటాం. పరమశివుడు కూడా మొదటి గురువు, దక్షిణామూర్తి. కానీ నోటితో చెప్పినది లేదు. నారాయణం నోటితో చెప్పితే తప్ప అందరూ ఉద్ధరింపబడరు. అందరూ ఉద్ధరింపబడడానికి ముందు నోరు విప్పి మాట్లాడిన గురుస్వరూపం నారాయణ స్వరూపం. మహానుభావుడు శ్రీ మహావిష్ణువు నారాయణ స్వరూపంగా ఉండి అసలు ఈ లోకమంతా తరించడానికి మార్గాన్ని మొదటి ప్రబోధం చేశారు ఆయన. ఆయనే వేదం ఇచ్చారు, వేదమే ప్రమాణం. కాబట్టి ఆ నారాయణుడు వేదాన్ని చతుర్ముఖ బ్రహ్మగారికి ఇచ్చారు. కాబట్టి నారాయణం మొదటి గురువు. పద్మభువం పద్మము నుంచి పుట్టినటువంటి బ్రహ్మగారు ఆయనకు అందింది. ఇప్పుడు పద్మభువం చతుర్ముఖుడైనటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు కూడా నోరు విప్పి ఎప్పుడు వేదాన్ని చదువుతూ సృష్టి చేస్తారు. కాబట్టి నారాయణం పద్మభువం వశిష్టం మారిపోయింది. ఇక్కడికి వచ్చేప్పటికి నారాయణం పద్మభువం దేవతా స్వరూపాలు, బ్రహ్మగారు విష్ణువు. వశిష్టం మనుష్యులు అనకూడదు, ఋషులది వేరైనటువంటి స్థితి. ఎందుకంటే మనకి కొన్ని తెగలు చెప్తారు. అందులో ఒకటి దేవతా సంబంధమైనటువంటిది ఒకటి, రెండవది మానుషం మనుష్య సంబంధం, మూడు ఆసురం రాక్షస సంబంధం. ఈ మూడు కాకుండా నాలుగోది ఉంది, అదే ఆర్షం ఋషి. అందుకే ఋషికి తర్పణ ఉంది. అందుకే ఋషుల్ని మనుష్యులతో కలిపి చెప్పేయకూడదు, ఋషుల్ని వేరుగా చెప్తారు. ఆర్ష సంప్రదాయము అనడానికి కారణం ఏమిటంటే
ఋషులు సమాధి ఎందు కూర్చుంటే వాళ్ళకి ఈశ్వరుడు యొక్క వాక్కులు వినపడ్డాయి. వాళ్ళు మంత్రద్రష్టలయ్యారు ఋషులు. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తపసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీర నామాని కృత్వాభివదంత్యదాస్తే అని. స్వతంత్రంగా మంత్రాలు రాసేయరు ఎవరును, అలా రాసేసుకోకూడదు. ఇప్పుడు కొత్తగా లోకంలో ఇదో విచిత్రమైన పోకడ బయలుదేరింది. లఘుగాయత్రి రాసేస్తున్నారు ఒక్కొక్క రూపం మీద ఒక్కొక్కటి. అలా ఉండదు, వేదప్రోక్తములై ఉంటాయి. వేదప్రోక్తములైనటువంటి మంత్రములు ఎక్కడుంటాయో ఆ మంత్రములు ఋషులు ధ్యానమునందుండగా సమాధి ఎందు వారికి వినబడ్డ ఈశ్వరవాక్కుగా వాళ్ళు ఆ మంత్రమునకు ద్రష్టలయ్యారు. అందుకే ప్రతి మంత్రానికి ఋషి అని ఉంటారు. ఆ ఋషికి వినపడింది మొట్టమొదట, వాళ్ళు ప్రచారం చేశారు. ఆ ఋషులు మనుష్య జాతిలో కలపకుండా వేరే చెప్తారు. అందుకే ఋషి తర్పణ అని వేరే తర్పణ ఉంటుంది వాళ్ళకి. ఇందులో శంకరాచార్య స్వామి వారు వచ్చినటువంటి గురు పరంపరలో మొదటివి 2 దేవతా స్వరూపాలు, నారాయణం పద్మభువం, తర్వాత వశిష్టం ఋషి. వశిష్ఠుడు బ్రహ్మమానస పుత్రుడు, బ్రహ్మగారి యొక్క సంకల్పం చేత పుట్టాడు. అందుకని ఆయన ఒక కారణజన్ముడు, మహానుభావుడు. ఆ వశిష్ఠుడు లోకమునకు ఎంతో గొప్ప ఉపకారం చేశాడు. చిత్రం ఏమిటంటే నారాయణుని యొక్క నాభికమలంలోంచి వచ్చిన వారు బ్రహ్మగారు, బ్రహ్మగారి సంకల్పం చేత పుట్టినవాడు వశిష్ఠుడు. ఈ వశిష్ఠుడు ఋషిగా ఉండి తనకన్నా ముందు ఉన్నటువంటి నారాయణ స్వరూపం రామచంద్రమూర్తిగా వస్తే రామచంద్రమూర్తికి గురుస్వరూపంగా నిల్చున్నారు వశిష్ఠుడు. అది ఆయన గొప్పతనం. నిలబడడం కాదు, ఆనాటి నుంచి ఈనాటి వరకు అద్వైత సంప్రదాయంలో అత్యద్భుతమైన గ్రంథంగా చెప్పబడేది శ్రీరామాయణం కన్నా కూడా అద్వైతంలో విఖ్యాతి వహించినటువంటి గ్రంథం అదిగో మనకి యోగవాసిష్టం, జ్ఞానవాసిష్టం అంటారు. ఆ యోగవాసిష్టాన్ని రామచంద్రమూర్తికి చెప్పినటువంటి వారు వశిష్ఠ మహర్షి. కాబట్టి ఆ వశిష్ఠుడు లోకానికి అంత గొప్ప స్థితిని అందించాడు. రామచంద్రమూర్తికి గురువు అయ్యాడు. లోకానికి నడవడి నేర్పినటువంటి వాడు రామచంద్రమూర్తి మనుష్యుడిగా వచ్చి. అలా నడవడి నేర్పినటువంటి మనుష్యుడైన రాముడికి నడవడి నేర్పినవాడు వశిష్ఠుడు. ఆ వశిష్ఠుడు ముందున్న నారాయణుడు రాముడిగా వస్తే రాముడికి గురువుగా నిలబడ్డారు. అంత గొప్పవాడు వశిష్ఠుడు. కాబట్టి నారాయణం పద్మభువం వశిష్టం శక్తించ. ఆ వశిష్ఠుడి యొక్క కొడుకు శక్తి. ఇక్కడ వరకు మీరు ఒకటి గమనించాలి, కొడుకులు వెడుతోంది గురు పరంపర. నారాయణుని నాభికమలంలోంచి బ్రహ్మగారు, బ్రహ్మగారి మనస్సంకల్పం చేత వశిష్ఠుడు, వశిష్ఠుడి కొడుకు శక్తి. గురు పరంపర వెడుతోంది, దేవతా స్వరూపం ఋషి స్వరూపం వెడుతున్నాయి. తండ్రి కొడుకు అనుబంధంలో గురు సంప్రదాయం వెడుతోంది ఇక్కడ వరకు. కానీ గమ్మత్తు చూడండి, శక్తించ. ఈ శక్తి మహర్షి వశిష్ఠుడి యొక్క కొడుకు. ఈయన ఏం చేశారు అంటే ఒకానొకప్పుడు వశిష్ఠ మహర్షి ఒక రాజుకి శాపం ఇవ్వవలసి వచ్చింది. దానికి ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఉంది. ఈశ్వరుడి లీలలు చాలా విచిత్రంగా ఉంటాయి. మాయామానుష స్వరూపం ఒక్కొక్కరి శక్తిని తెలియజేయడం కోసం ఎంతటి వాళ్ళని భ్రమలో ఉంచుతూ ఉంటాడు. ఆయన సూర్యవంశంలో ఉన్నటువంటి రాజు వశిష్ఠుణ్ణి భోక్తగా నిర్ణయం చేసి తండ్రికి తద్దినం పెడుతున్నాడు. తండ్రికి తద్దినం పెడుతూ వంటవాడిని పిలిచి, ఆ రోజుల్లో మాంసం ఉండేవారు. అంటే ఇప్పుడు తినచ్చా అండి, బ్రాహ్మణులు కూడా నడక్కండి, గారె మాత్రమే తినమన్నారు. కలియుగంలో బ్రాహ్మణుడు తినకూడదని చెప్పారు. కాబట్టి ఆ రోజుల్లో మాంసం వండమంటే వంటవాడు మాంసం వండుతుంటే రాజుని పాడి చేయడం కోసం ఒక రాక్షసుడు వంటవాడి రూపంలో వంటశాలలోకి వెళ్ళి మనుష్య మాంసాన్ని వడ్డిపెట్టాడు. అది తెచ్చి రాజు తెలియక వశిష్ఠుడి విస్తట్లో వేశాడు. త్రికాలవేది అయినటువంటి వశిష్ఠుడు రాజు తనకి నరమాంసం వడ్డించాడు అని గుర్తించి నీవు రాక్షసుడు వగుదువుగాక అని శపించాడు. మీరు వెంటనే ఒక మాట అడుగుతారు, నాకు తెలుసు, ఏమండి త్రికాలవేది వడ్డించింది నరమాంసం అని తెలుసుకున్నవాడది రాజు వడ్డించింది కాదని తెలుసుకోలేడా అని అడుగుతారు. వశిష్ఠుడంతటి వాడు మాయలో పడ్డాడు అంటే ఏదో గొప్పది జరగడానికి ఈశ్వరుడు తన మాయని ప్రయోగించాడు అని మీరు గుర్తించవలసి ఉంటుంది. ఇప్పుడు ఆయన రాక్షసుడయ్యాడు. రాక్షసుడవుతూ ఆయనకి కోపం వచ్చింది. ఏ పాపం తెలియని నన్ను శపిస్తావా, గురువు అయినా నిన్ను శపిస్తానని నీళ్లు తీసుకుని మంత్రోచ్చాటనం చేశాడు. మంత్రి గారు వచ్చి అన్నాడు, గురువు గారిని శపిస్తే పుట్టగతులు ఉండవురా, తప్పో ఒప్పో అన్నారు గురువుగారు. అనుభవించడమే. గురువు గారిని శపించడం ఏమిటన్నాడు. నిజమే, గురువుని శపించను, కానీ నీళ్ళు ఇప్పుడు మంత్రించేశాను, చల్లడమే తర్వాయి. ఇప్పుడు గురువు మీద చల్లను. ఎక్కడ వేస్తే అక్కడ భూమి వేడెక్కుతుంది, కాలుతుంది. కాబట్టి ఎక్కడా చల్లుకోను, నా కాళ్ళ మీదే పోసుకుంటానని తన పాదాల మీద పోసుకుంటే పాదాలు కాలి బొబ్బలెక్కిపోయాయి. కల్మషపాదుడు అయ్యాడు ఆయన. ఆ రాజుని కల్మషపాదుడు అంటారు.
ఆయన రాక్షసుడిగా తిరుగుతూ ఒకసారి వశిష్ఠ మహర్షి కొడుకుల్ని తినేసే ప్రయత్నంలో వశిష్ఠుని యొక్క కొడుకైన శక్తి మహర్షి దగ్గరికి వెళ్ళి నిలబడ్డారు. ఆయన బ్రహ్మ తేజస్సు చూడగానే ఈయనకున్న రాక్షసత్వమే పోయింది. అసలు పోయి మళ్ళీ రాజు అయిపోయాడు అంతే. ఆయన సాత్విక బుద్ధి ఆయనకు వచ్చేసింది. అంటే శక్తి మహర్షి ముందు నిలబడిన మాత్రం చేత ఒక రాక్షసుడికి రాక్షసత్వమే పోయిందంటే ఆయన ఎంత బ్రహ్మతేజోమయుడో, ఎంతటి బ్రహ్మజ్ఞానో మీరు ఆలోచించండి. కాబట్టి అదిగో అటువంటి బ్రహ్మజ్ఞాని అయినటువంటి వాడు గురు పరంపరలోకి వచ్చాడు. కాబట్టి నారాయణం పద్మభువం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాశరంచ, ఆ శక్తి మహర్షి యొక్క కొడుకు పరాశరుడు, ఆ పరాశరుడు తర్వాత గురువు. ఈ పరాశర మహర్షి లోకానికి 2 అత్యద్భుతమైన కానుకలు అందించారు. ఈ పరాశరుడు అమ్మ కడుపులో ఉండగానే వేదాధ్యయనం అంతా పూర్తి చేశాడు. అంత గొప్పవాడే. ఒక్కొక్క గురుస్వరూపం అసలు ఆ నారాయణం పద్మభువం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాశరంచ, ఆ శ్లోకం ఒక్కదాన్ని వ్యాఖ్యానం చేసి ఆ ఒక్క శ్లోకంలో ఉన్న విశేషాలు తెలుసుకుంటే మన పాపరాశి దగ్ధమైపోతుంది. అటువంటి మహాపురుషులు అందులో ఉన్న వాళ్ళందరూ. ఆ పరాశరుడు ఈ లోకానికి ఇచ్చిన 2 గొప్ప కానుకలు, ఒకటి వ్యాసుడు, రెండోది విష్ణు పురాణం.